బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మాజీ సీఎం జగన్ కృష్ణా జిల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ఉయ్యార మండలం గండికుంట వద్ద ఆయన కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో ఆ దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే జగన్ ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరగకపోవడంతో ఆయన సురక్షితంగా ఉన్నారు. తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో జగన్ పర్యటన సాగనుంది. మాజీ సీఎం జగన్ కృష్ణా జిల్లా పర్యటనలో అయితే అపశృతి చోటు చేసుకుంది. ఉయ్యారు మండలం గండిగుంట వద్ద అయితే ఆయన కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో పెద్ద ప్రమాదమే తప్పిందనుకోవాలి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు. శ్రీనివాసరావు, శాలిని, వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటన కొనసాగుతూ ఉంది. అయితే ఇటీవల తుఫాన్ లో దెబ్బతిన్నటువంటి పంటలను పరిశీలించడంతో పాటు రైతులకు ఒక భరోసా అనేది ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటన చేస్తా ఉన్నారు. కృష్ణా జిల్లాలోనే ముఖ్యంగా పెడ నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తున్నారు. అయితే దారి పొడవునా కూడా దాదాపుగా భారీ ఎత్తున, అంటే తాడేపల్లి నుంచి బయలుదేరిన తర్వాత నుంచి విజయవాడ ప్రవేశించినప్పటి నుంచి దాదాపుగా పెనమలూరు నియోజకవర్గాన్ని మొదలుకొని పెనమలూరు, పామర్రు, అలాగే అవినిగడ్డ ఇవన్నీ మొదలుకొని భారీ స్థాయిలో కార్యకర్తలు అట్లాగే నాయకులు కూడా రావడం జరిగింది. మరోవైపు పోలీస్ ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ వంటివి జరిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ కాన్వాయ్ కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టిన తర్వాత విజూరులో ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో కాన్వాయ్లో 2 వాహనాలు ఢీకొనడం జరిగింది. 2 వాహనాలు కూడా డ్యామేజ్ అయినట్టుగా కూడా మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాము. అయితే ప్రమాదం అయితే ఏమీ జరగలేదు. కాకపోతే ఏంటంటే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఆంక్షలు విధించడం, లేకుంటే కాన్వాయ్ని అడ్డుకోవడం వంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ 2 వాహనాలు కూడా ఢీకొనడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ఈ 2 వాహనాలు ఢీకొన్న సమయంలో భారీగా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తా ఉంది. ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసేందుకు కూడా ఇప్పటికీ కూడా అదే స్థాయిలో ట్రాఫిక్ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ 2 వాహనాలను కూడా జగన్ కాన్వాయ్ లో ఉన్నటువంటి ఢీకొన్నటువంటి 2 వాహనాలను కూడా పోలీసులు వెంటనే స్పందించి వాటిని పక్కన పెట్టించి ట్రాఫిక్ ని మళ్ళీ క్లియరెన్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే జగన్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తా ఉన్నారు. మరి కాసేపట్లో పెడ నియోజకవర్గంలోని ప్రవేశించనున్నారు. దాదాపు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా పార్టీ శ్రేణులు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసుల కన్నా ముందుగా పార్టీకి సంబంధించినటువంటి ఈ నాయకులు, కార్యకర్తలు కూడా అన్ని చోట్ల కూడా వాళ్ళే బందోబస్తు నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.